హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన పలం పగవం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ మెయిన్ ప్లాట్ లైన్ ఏంటంటే హీరోయిన్ తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడిని పెళ్లి చేసుకుంటుందండి. అది కూడా ఫేస్బుక్ లో చాట్ చేసుకుని మరి ప్రేమించి తర్వాత తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇద్దరి ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయా లేదా, ఇద్దరి వైపు పేరెంట్స్ ఒప్పుకున్నారా లేదా వీళ్ళ పెళ్లికి, చివరికి ఏమైంది అనేదే మూవీ. ఇంతేకాదు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో మూవీ చాలా క్రేజీగా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. ఈ బటన్ వేల్ తో చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు ఎంతో హ్యాపీనెస్ తో లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మీకు కనిపిస్తుంది కదా, తిన పేరు సుమి. ఈమె మన మూవీలో హీరోయిన్. సుమి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే అమ్మ నాన్నల ముద్దులో కూతురండి. కాలేజ్ చదువుతోంది ఇప్పుడు. ఇతను సుమి వాళ్ళ అన్న, పేరుకి అన్న కానీ ఫ్యామిలీని కానీ సుమిని కానీ అస్సలు పట్టించుకోడు. ఎప్పుడు అతని లోకంలో ఉంటాడు. ఫైనల్ గా తన స్టడీస్ కంప్లీట్ చేసుకుంది, మ్యాథ్స్ టీచర్ గా ఉద్యోగం వస్తుంది. ఈ విషయం తన అమ్మకి చెప్తూ వచ్చిన లెటర్ ని చదువుతుంటే, అమ్మా అన్న నాకు జాబ్ వచ్చింది మ్యాథ్స్ టీచర్ గాని గట్టిగా అక్షరాలు చదువుతూ ఉండంగా, ఏంటి దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా ఇంతలా అరుస్తుంది ఏంటని బయటకు వచ్చి చూస్తే సుమి వాళ్ళమ్మ కాలు జారి కింద పడిపోతుంది. అది కూడా మెట్ల మీద. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే తను ఇంకా బెడ్కే పరిమితం అయిపోతుంది. నడుము విరిగిపోతుందండి. మ్యాథ్స్ టీచర్ వద్దు ఏమొద్దు, ఇక నుంచి నువ్వు అమ్మనే చూసుకుని ఇంట్లోనే ఉండని సుమి వాళ్ళ అన్న చెప్పేస్తాడు సుమితో. అప్పటి నుంచి ఇంకా పాపం ఎన్నో కలలు కంటుంది. ఎప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగవుతుందా, నేను ఎప్పుడు మ్యాథ్స్ టీచర్ గా వెళ్తానా, ఇంకా నా జీవితం ఇంతేనా అని. ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. ఇతని పేరు సునీల్. ఇప్పుడు స్కూల్లో చదువుతున్నాడండి. హీరోయిన్ కి మ్యాథ్స్ అంటే ఎంత పిచ్చో, అట్ ది సేమ్ టైం ఇక్కడ మన హీరోకి కూడా మ్యాథ్స్ అంటే అంతే పిచ్చి ఇష్టం అనుకుంటున్నారా? కానే కాదు, మ్యాథ్స్ లో కోడిగుడ్డు మార్క్స్ అండి ఇతనికి. మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయని ప్రోగ్రెస్ కార్డ్ లో పేరెంట్స్ దగ్గర స్కూల్లో ఉన్న వాళ్ళు సైన్ చేసుకోరమ్మంటే ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న దగ్గర ఎలాగైనా నువ్వే సైన్ పెట్టించాలని వాళ్ళ అమ్మకి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాడు. ఏమండి వాడు బాగానే చదువుతున్నాడని, స్కూల్లోనే టీచర్ సరిగ్గా చెప్పట్లేదని ఏదో ఒకటి అమ్మ మేనేజ్ చేసి సైన్ పెట్టించేస్తుంది. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతుందండి. సునీల్ ఏమో కాలేజ్కి వెళ్ళిపోతాడు, సుమి ఏమో ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ అమ్మని చూసుకుంటూ. ఒకరోజు సుమికి పెళ్లి సంబంధం వస్తుందండి. అది కూడా 40+ అతను 40 years పైన ఉన్న పెళ్లి కొడుకుని చూసిన తర్వాత సుమి, నేను ఇతను చేసుకోవాలా, నాకేంటి అంత కర్మ అని చీపురు కట్టి తీసుకెళ్లి అలా ఒక చిన్న మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది అతన్ని. ఏంటి ఈమెకేమో పెద్ద 18 years అయినట్టు ఫీల్ అయిపోతుంది, ఈమెకి 33 years అంటగా అని అనవసరంగా ఇక్కడికి వచ్చి పరువు పోగొట్టుకున్నామని పెళ్లి కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన సుమికి 33 years అవుతుందండి, అయినా ఇంకా పెళ్లి లేదు. సుమి అద్దంలో తనకు వచ్చిన వైట్ హెయిర్స్ చూసుకొని మనకి ఇంకా పెళ్లి అవ్వదా అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. రోజు మనం ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే అమ్మని చూసుకుంటూ ఉండిపోవాలని. ఇంకోవైపు ఏమో సుమి వాళ్ళన్న పెళ్లి చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సుమి వాళ్ళ అన్న అలాగే వాళ్ళ భార్య వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా సుమికి ఫోన్ చేయడం, అమ్మ బాగుందని అడగడం, ఇలా రోజులు గడుస్తూ ఉండేది. కేవలం సుమి వాళ్ళ అన్న వాళ్ళ వదిన వెకేషన్స్ మాత్రమే వస్తుంటారు. ఏంట్రా అన్నయ్య, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీ భార్య ఖాళీగానే ఉంది కదా, నీ భార్యను వచ్చి అమ్మని చూసుకోమనొచ్చు కదా, నేను ఉద్యోగానికి వెళ్తాను అంటే అస్సలు వినిపించుకోడు వాళ్ళ అన్నయ్య. సుమిని బాగా తిడతాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా భార్యని అమ్మని చూసుకోమండమా అని. ఇంకో విషయం ఏంటంటే సుమి వాళ్ళ వదిన కూడా సుమిని బాగా తిడుతుంది, నేను మీ అమ్మని చూసుకోవాలా, నువ్వే చూసుకోవచ్చు కదా, అంతకంటే నీకేం పని ఉందని. పాపం మన సుమి రోజు సాయంకాలం సమయంలో ఇంటి దగ్గర తనకు వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉండేది. సునీల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్స్ లేదు, ఎవరైనా సెట్ రా అని ఫ్రెండ్స్ ని అడిగితే, అరే మామ ఇప్పుడు ఫేస్బుక్ అనే ఒక కొత్త యాప్ వచ్చింది, అందులో చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారు నీకు, వాళ్ళలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని నువ్వు చాట్ చేయి, ఆ తర్వాత ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకో అని చెప్తారు. ఈ కథ 2016లో నడుస్తూ ఉంటుంది. అప్పట్లో ఫేస్బుక్ అప్పుడప్పుడే కొంచెం ఎక్కువ వెలుగులోకి వచ్చింది. ఎక్కువ మంది ఈ ఇయర్ లోనే వాడడం స్టార్ట్ చేసింటారు. ఇంకా వెంటనే మనోడు ఎంతో ఎక్సైటెడ్ గా మంచిగా ప్రొఫైల్ క్రియేట్ చేసి తన అకౌంట్ లో ఎవరెవరు ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయో అందరికి రిక్వెస్ట్ పెట్టేస్తాడండి. కానీ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసుకోరు. ఒకే ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసుకుంటుంది. దీంతో ఇంకా ఎక్కువ ఆనందంతో హాయ్ హలో నేను మీకు నచ్చానా అని వరుసగా మెసేజెస్ మీద మెసేజెస్ పెడుతూనే ఉంటాడు. అండ్ ఇంకోవైపు సుమి ఏమో నేను నన్నాలని ఇలా ఇంట్లోనే ఉంటాను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్యాంక్ లో వర్క్ చేస్తుంది, అక్కడ ఏదో వర్క్ ఉంటుందంట, నేను కూడా వెళ్తానని అమ్మతో చెప్పి సుమి
బ్యాంక్ లో జాబ్కి వెళ్తుంది. చివరికి సుమి బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లో ఉన్న మేనేజర్ ఇక్కడ ఎలాంటి జాబ్స్ లేవు, కేవలం క్లర్క్ జాబ్ మాత్రమే ఉంది, నీకు ఇష్టం ఉంటే నీకు అది చేయొచ్చు అని, రేపటి నుంచే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపో అని చెప్తాడు. ఇంట్లో అమ్మతో నేను మ్యాథ్స్ టీచర్ గానే కాదు ఎక్కడైనా పని చేసుకోగలనని, చూసావా నాకు ఉద్యోగం వచ్చిందని. అప్పటి నుంచి ఇంకా ఉద్యోగంలో జాయిన్ అయిపోయి వెళ్తూ ఉంటుంది. బ్యాంక్ లో తన ఫ్రెండ్ ఉంటుంది కాబట్టి రేవతి అనే అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉండేది వర్క్ లో. అండ్ ఇంకోవైపు సునీల్ ఏమో ఫేస్బుక్ లో దేవి అనే ఒక అమ్మాయితో చాట్ చేస్తూ ఉంటాడు. రోజు చాట్ చేస్తూ ఫైనల్ గా ఒక రోజు ఇద్దరు మీట్ అవ్వాలనుకుంటారు ఒక రెస్టారెంట్ లో. ఫైనల్ గా ఆ డే వచ్చేస్తుంది, ఇద్దరు మీట్ అవుతారు. అప్పుడే సునీల్ కి తెలిసి వచ్చే నిజం ఏంటంటే తను అన్ని రోజులు చాట్ చేసింది దేవి కాదని దేవాని. ఫేక్ ఐడితో ఒక పర్సన్ ఇన్ని రోజులు సునీల్ ని బక్రా చేసింటాడండి. ఇది చూసిన తర్వాత సునీల్ మనసు విరిగిపోతుంది. ఏంటి మావా ఏది నిజమో ఏది అబద్ధమో నాకేం అర్థం కావట్లేదు, అయినా ఫేక్ ఐడి పెట్టుకుని ఎలా మావా నన్ను మోసం చేశాడు, నేను అప్పుడే అనుకున్నా ఇదేదో ఫేక్ ఐడిలా ఉందని, నిజంగానే నేను మోసపోయాను అని అంటే, రే నువ్వు ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేస్తే ఎలా నిన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు ఒక ఐటీ ఎంప్లాయీని లక్షల్లో జీతం వస్తుందని బయోలో యాడ్ చేయి, ఇంకా నీ ప్రొఫైల్ పిక్ కూడా కొంచెం స్మార్ట్ గా రెడీ అయ్యి ఫోటో తీసి ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేయి, నీ వయసును కూడా చేంజ్ చేసి 5 సంవత్సరాలు ఎక్కువ పెట్టుకో, అప్పుడే నీతో చాట్ చేయడానికి ఇష్టపడతారు, లేదా చిన్న పిల్లాడు అనుకుని అవాయిడ్ చేస్తారు అని చెప్తారు. ఓ అవునా సరే నేను ఇప్పుడే రెడీ అయ్యి ఫోటో తీసి ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేస్తానని కొత్త బట్టలు తీసుకుని మరీ ప్రొఫైల్ పిక్ పెట్టి అతనికంటే 5 సంవత్సరాలు ఎక్కువ అని పెడతాడు. 23 years అతని ఏజ్ 28 years గా మారుస్తాడు బయోలో ఐటీ ఎంప్లాయీ అని కూడా. చూద్దాం నా రిక్వెస్ట్ ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేస్తారని. ఇప్పుడు కూడా కనిపించిన ప్రతి ప్రొఫైల్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాడు. అండ్ ఇంకోవైపు మన మూవీలో హీరోయిన్ సుమి ఏమో బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉంటుంది కదా, బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి సుమికి ఇంకా పెళ్ళవలేదా, అయినా ఇంకేం చేసుకుంటుందిలే తన జీవితం ఇంకా అంతే, ముసలి వాళ్ళు అయ్యే టైంలో ఎవరు పెళ్లి చేసుకుంటారని కొంతమంది సెటైర్లు వేయడంతో సుమికి కోపం వచ్చి బ్యాంక్లోనే ఒక అబ్బాయి కొంచెం స్మార్ట్గా ఉంటాడు చూడడానికి, అతనికి లైన్ వేస్తుందండి. కానీ అతను పట్టించుకోడు. ఆ తర్వాత తన ఫ్రెండ్తో నాకేం చేయాలో అర్థం కావట్లేదువే, ఇంట్లో వచ్చే పెళ్లి సంబంధాలేమో అందరూ ముసలి వాళ్ళే వస్తున్నారు, నాకు కూడా నచ్చాలి కదా నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి, నువ్వే ఏదైనా సలహా ఇవ్వంటే తన ఫ్రెండ్ కొత్తగా ఫేస్బుక్ అనే ఒక యాప్ వచ్చింది, అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మనకు వాళ్ళు ఫ్రెండ్ అవుతారు, దీని ద్వారా మనం రిలేషన్షిప్ లోకి వెళ్ళొచ్చు, అంతేకాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, నీకు కావాల్సిన వ్యక్తి ఫేస్బుక్ లో దొరుకుతాడని ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయమంటుంది మంచిగా ప్రొఫైల్ పిక్ పెట్టి. సుమి ఫ్రెండ్ చెప్పినట్టుగానే సుమి కూడా చకచకా ఫేస్బుక్ డౌన్లోడ్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసి మంచి ఫోటో అప్లోడ్ చేస్తుంది, అందంగా ఉన్న పిక్ అది. సునీల్ కి సరిగ్గా అప్పుడే సుమి ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది, వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చేస్తాడు. రిక్వెస్ట్ రాగానే సుమి ప్రొఫైల్ ని చూసి ఐటీ ఎంప్లాయా 28 years అంటే మనకంటే 5 years చిన్న, ఎలాగోలాగా మేనేజ్ చేసేద్దాంలే, ఫస్ట్ అతనే కదా రిక్వెస్ట్ పెట్టిందని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి హాయ్ అని పెడుతుంది. ఇంకా మనోడు సునీల్ ఆగుతాడా, మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉంటాడు. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే సుమి కూడా తన ఏజ్ తగ్గించుకుంటుంది, 33 years ఇప్పుడు తనకి 5 years లెస్ చేసి 28 గా మార్చేసుకుంటుంది. ఆ తర్వాత సుమి అని అలాగే సునీల్ వీళ్ళిద్దరూ చాట్ చేసుకుంటారు. ఫస్ట్ లో మోసపోయి ఉంటాడు కదా సునీల్, దాంతో ఒకసారి ఏమండి మీ వాయిస్ పెట్టరా నాకు వినాలని ఉంది అని అంటే సుమి తన వాయిస్ రికార్డ్ చేసి సునీల్ పంపిస్తుంది. వాయిస్ వినగానే మనోడు హ్యాపీనెస్ కి అంతే లేదండి, అమ్మాయ కన్ఫర్మ్ అయిపోయింది, అమ్మాయే ఫేక్ అకౌంట్ కాదని తెగ సంబరపడిపోతాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ కి విషయం చెప్తే రే నువ్వు మళ్ళీ మోసపోయేలా ఉన్నావు, వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయితో చెప్పే నీ లవ్ని ఒకరోజు ఇద్దరు కలవండి, కలిస్తే తప్ప ఇది ఫేక్ అకౌంటా ఒరిజినల్ అకౌంటా అని నీకు తెలియదు, వాయిస్ కూడా ఈ రోజుల్లో ఫేక్ గా మార్చేస్తున్నారు, త్వరగా ఇద్దరు కలవండి అంటే సునీల్ నైట్ అంతా సుమితో చాట్ చేస్తాడండి అస్సలు గ్యాప్ ఇవ్వకుండా. రేపు మనం ఇద్దరం ఒక ప్లేస్ లో కలుస్తామని సుమికి మెసేజ్ చేస్తాడు. సుమి కూడా ఓకే చెప్తుంది, కలవడానికి నేను కూడా రెడీగా ఉన్నానని. సునీల్ కి ఒక అన్న ఉంటాడు, సునీల్ వాళ్ళ అన్న ఎప్పుడు చూసినా సునీల్ చాట్ చేస్తూ ఉండడంతో నైట్ టైంలో రే నీకంటే పెద్దవాడిని ఒకడు ఉన్నాడని అసలు పట్టించుకుంటున్నావా నువ్వు, నాకే ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నావా అని అంటూనే ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే బ్యాంక్ కి సుమి చాలా బాగా రెడీ అయ్యి బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ వస్తే మేనేజర్ ఏమో అతని కోసమే రెడీ అయినట్లు సుమికి నేనంటే ఎంత ఇష్టం అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే సుమి వాళ్ళ అన్న సుమికి ఫోన్ చేసి ఇంతకు ముందు ఒక సంబంధం వచ్చి ఉంటుంది కదా 45 years అతను పెళ్లి కొడుకుగా వచ్చి ఉంటాడు, అతన్నే నువ్వు పెళ్లి చేసుకోవాలని సుమి వాళ్ళ అన్నయ్య ఆర్డర్ వేస్తాడు. సుమికి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాధలో సునీల్ కూడా కలవదు ఆ రోజు. ఆ తర్వాత సుమి బ్యాంక్ లో
వర్క్ చేస్తుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంది, నేనంటే ఇష్టం, నాకు కూడా ఆమె అంటే ఇష్టం. ఇంకా ఇద్దరి ఏజ్ సేమే, మనం పెళ్లి చేసుకుందామని సుమీని అడిగితే సుమీ కూడా ఓకే చెప్పేస్తుందండి. ఎందుకంటే సునీల్ కూడా 20 years ఐటీ ఎంప్లాయీ, తనకంటే వయసులో చిన్న అయినప్పటికీ కొన్ని ఇయర్స్ డిఫరెన్సే కదా, మేనేజ్ చేసేసుకుంటాంలే అని సుమీ ఒప్పుకుంటుంది. అయితే సునీల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పడంతో ఇద్దరు నెక్స్ట్ డే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. సుమీ వాళ్ళ అమ్మతో, అమ్మ నేను బ్యాంక్లో స్టాఫ్ మొత్తం ట్రిప్కి వెళ్తారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తానని బట్టలు మొత్తం సర్దుకొని బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది సుమి. ఇంకోవైపు సునీల్ ఏమో అతని ఫ్రెండ్స్తో బయటికి వెళ్తానని, ట్రిప్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చేస్తాడు లగేజ్ తీసుకుని. సునీల్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళంగానే పాపం సునీల్కి వేసుకోవడానికి మంచి షర్ట్ కూడా ఉండదండి. అలాంటి సిచ్యువేషన్లో సునీల్ ఉంటాడు. ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళ నాన్న షర్ట్ ఇచ్చి సునీల్ పెళ్లి కొడుకులా కనబడాలని అందంగా రెడీ చేసి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్తారు. పాపం సునీల్ వేసుకున్న షర్ట్ ఏమో అతనికి చాలా లూజ్గా ఉందండి, సరిపోవట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నది ఉంటుంది కదా, అందుకే రిజిస్టర్ ఆఫీస్లో సునీల్ సుమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ సుమి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తుంది. అక్కడికి రాగానే సుమి ఇంతకుముందు 45 years వయసు గల ఒక అతను పెళ్లి చూపులకు వచ్చింటాడు కదా సుమిని చేసుకోవడానికి, అతను కనిపించగానే అంటే ఇప్పుడు ఇతని ముందు నేను పెళ్లి చేసుకోవాలని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి లోపలికి వెళ్తుంది. సునీల్ సుమి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తన కోసం ఒక అమ్మాయి వచ్చిందని. ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. అప్పుడే అక్కడున్న వాళ్ళు 23 సంవత్సరాలు గల సునీల్కి 33 సంవత్సరాలు గల సుమికి పెళ్లి అయిపోయింది అని చెప్పగానే ఇద్దరికి పెద్ద షాక్. ఏంటండి మీకు 33 years ఏంట్రా, నీకు 23 years నన్ను మోసం చేసావు కదా, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా, 5 years ఏజ్ ఎక్కువ చెప్పి. దేవుడా ఇప్పుడు ఏం చేయాలని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ క్రేజీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఇద్దరికి పెళ్ళైన తర్వాత సునీల్ సుమిని ఇంటికి తీసుకెళ్ళాడండి. దాంతో సుమి ఏం చేస్తుందంటే, మా బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ ట్రిప్కి వెళ్తున్నారు, నువ్వు కూడా నాతో పాటు రాని ట్రిప్కి తీసుకెళ్తుంది పెళ్ళైన తర్వాత. కానీ ఇద్దరిలో నాకంటే 10 years చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని సుమి, నాకంటే 10 years పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని సునీల్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ట్రిప్కి వెళ్తారు. ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, ట్రిప్కి సుమి తనతో పాటు సునీల్ తీసుకెళ్తే, ఏంటమ్మా నీతో పాటు నీ తమ్ముని తీసుకొచ్చావా, చాలా చిన్న పిల్లాడుగా ఉన్నాడు, పర్లేదు మీ తమ్ముడు బాగానే ఉన్నాడు అని మొత్తం అందరూ చెప్తారు. తమ్ముడా, నేను అతను పెళ్లి చేసుకున్నాను వీళ్ళందరికీ ఎలా చెప్పనని సుమికి ఏం అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది. సర్లే ఏదో ఒకటి, మీరు తమ్ముడు అనుకుంటున్నారు కదా అలాగే అనుకోండి. సునీల్ ఏమో ఇద్దరికి ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలాగోలాగా ఈ ట్రిప్లో అది జరిగిపోతుందేమో అని సునీల్ అనుకుంటూ ఉంటే, సుమి వాళ్ళ మేనేజర్ సునీల్ దగ్గరికి వచ్చి, తమ్ముడు నువ్వు మీ అక్క దగ్గర ఎందుకు పడుకుంటావు, నా దగ్గర నా రూమ్లో వచ్చి పడుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు భుజం పట్టుకుని. ఆ తర్వాత సునీల్ సుమికి మెసేజ్ చేస్తాడండి, నీ దగ్గర నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, కిందకి రాని పిలుస్తాడు. కిందకి రాగానే సునీల్ దగ్గరికి ఒక వయసు అయిపోయిన పెద్దయిన ఒక బ్యాగ్ తీసుకొచ్చి, కొంచెం బాబు ఫోన్ ఇస్తావా, నేను ఒకరికి ఫోన్ చేసుకోవాలని ఫోన్ తీసుకుని ఫోన్ చేసి బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే సునీల్ పట్టుకుంటారు, ఏంట్రా గంజాయి అమ్ముతున్నావని, అమ్మడమే కాకుండా ఫోన్ చేసి మరి అడ్రస్ చెప్పి పట్టుకో అంటావని. ఆ తర్వాత సునీల్ని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఈ విషయం సుమికి వాళ్ళ మేనేజర్ తెలిసి స్టేషన్ నుంచి అతన్ని తీసుకురావడానికి బయలుదేరుతారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత సుమి వాళ్ళ తమ్ముడు అతను వదిలేయండి, అతనికి ఎలాంటి డ్రగ్స్ అలవాట్లేదు అని పాపం అతను అంటే అస్సలు పోలీసు వాళ్ళు నమ్మనే నమ్మరు. అప్పుడే సుమి, ఇతను నా భర్త, మాకిద్దరికి ఈ రోజు పెళ్ళైంది అని చెప్తే మేనేజర్, ఏంటి భర్త, అస్సలు నమ్మలేకపోతున్నానే, చూడ్డానికి స్కూల్ పిల్లాడిలా ఉన్నాడు, ఇతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా సుమి, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటి అనేలాగా మేనేజర్ మొహం పెడతాడండి అందరి ముందు. ఇన్ఫాక్ట్ మేనేజర్ అనే కాదు, అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ సుమిని అండ్ అలాగే సునీల్ వీళ్ళిద్దరిని చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా అలా చూస్తూనే ఉండిపోతారు. దీంతో పాపం మన సుమికి ఇదంతా అవమానంగా అనిపిస్తుందండి. తనకంటే చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది, వాడికంటే బుద్ధి లేదు, సుమికైనా బుద్ధి ఉండాలి కదా, ఒకసారైనా ఆలోచించాలి కదా అని అందరూ అంటుంటే, ఆ తర్వాత ఇద్దరు వెళ్తూ ఉంటే సునీల్ వాళ్ళ అమ్మ సునీల్ ఫోన్ చేసి, రే ఎప్పుడురా ఇంటికి వస్తావు, అన్నకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసాం, త్వరగా వచ్చేనా అన్న,
ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నీకోసం, మనమందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు చేయాలి అని అంటే, అమ్మ నేను నీతో పాటు కలిసి వంట చేసుకోవడానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను, నీ దగ్గర తీసుకొస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత సునీల్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళంగానే ఇల్లుని చూసిన తర్వాత, ఏంటిది మీ ఇల్లు అయితే ఇలా ఉంది ఏంటి, నేనేదో బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి పెద్ద ఇల్లు ఉంటుంది అనుకున్నాను, మీరేంటి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారని, మీరు బ్యాంక్ లో క్లర్క్ జాబ్ చేస్తున్నారు కదా, అది కూడా ఈ మధ్యనే జాయిన్ అయ్యారు కదా అని చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంటికి వెళ్ళంగానే సుమి వాళ్ళ అమ్మతో, అమ్మ ఇతను ఎవరో తెలుసా, నా భర్త, మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇతని వయసు 23 years అనగానే ఫీజులు ఎగిరిపోతాయి అమ్మకి. ఏంటి ఇతను నువ్వు పెళ్లి చేసుకున్నావా, జోక్ చేయకు, ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి నీకు అని అంటే, సునీల్ నేరుగా సుమి వాళ్ళ అమ్మగారి కాలు మీద పడిపోతాడు. పాపం ఆమె భయపడిపోతుందండి, ఏంటిది ఇదంతా కళ నిజమా అని ఏం అర్థం కాకుండా. ఆ రోజు నైట్ సునీల్ అలాగే సుమి వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లోనే పడుకుంటారు. సునీల్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుతుందని. ఇన్ఫాక్ట్ దీనికోసమే సునీల్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటాడు. బెడ్ మీద పడుకొని సుమి పాలు తీసుకొస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే, సుమి మాత్రం సైలెంట్ గా వచ్చి కింద పడుకుంటుంది. తనకేం తెలియనట్టుగా, ఏంటిది సుమి ఇలా బిహేవ్ చేస్తుంది, అసలు మా ఇద్దరికి పెళ్ళయిందా లేదా, అయినట్టు నేను కలగంటున్నానా అని చెయ్యి గిల్లి చూసుకుంటాడు. అయింది అని మళ్ళీ సుమి నిద్రపోతుంటే తనని పిలవడానికి ప్రయత్నిస్తాడు. పిలిచినా కూడా వినిపించుకోకుండా సుమి అక్కడే పడుకొని ఉండిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సుమి రోజులాగానే బ్రేక్ఫాస్ట్ చేసి సునీల్ కూడా పెట్టి అక్కడ నుంచి బ్యాంక్ వెళ్ళిపోతుంది ఉద్యోగానికి. లేట్ గా సునీల్ నిద్ర లేచి చేసి పెట్టిన బ్రేక్ఫాస్ట్ తిని అలా ఇల్లు మొత్తం తిరుగుతాడు. చాలా బోరింగ్ గా ఉంటుంది సునీల్ కి. ఆ తర్వాత ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతుంది. ఒకరోజు సుమికి డౌట్ వస్తుందండి, ఏంటి ఇతను, నేను మాత్రమే జాబ్ పోతున్నాను, ఇతను ఉద్యోగానికి పోవట్లేదేంటి, కొంపదీసి ఐటీ ఎంప్లాయ్ అని చెప్పింది కూడా అబద్ధమా ఏంటి అని కొంచెం డౌట్ లోనే ఉంటుంది. ఇదంతా సునీల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే, వాళ్ళ ఫ్రెండ్ 1 year ముందు ఇలా ఒక అతను ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు ఏదైనా సలహా ఇస్తాడేమో అని చెప్తే నేరుగా సునీల్ అతని దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా విని అతను కూడా షాక్ అయ్యి, సర్లే ఏదో జరిగిపోయింది, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటే ఏజ్ గ్యాప్ పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు, ఇద్దరి మధ్య లవ్ ఉండాలంటే, నీ మీద రెస్పెక్ట్ రావాలంటే ఫస్ట్ నువ్వు ఏదైనా జాబ్ చేయి అని చెప్తాడు. ఆ తర్వాత నేరుగా సునీల్ సుమి దగ్గరికి వెళ్ళి, అవును నేను అబద్ధం చెప్పే నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఐటీ ఎంప్లాయ్ కాదు, అసలు నాకు ఉద్యోగమే లేదు, నేను మ్యాథ్స్ లో చాలా వీక్ ని, ఇంట్లో నన్ను దేనికి పనికిరాని ఒక వ్యక్తిలో చూశారు, నేను లవ్ చేస్తున్న అమ్మాయి నన్ను అలా చూడడం ఇష్టం లేదు, అందుకనే నేను ఒక ఐటీ ఎంప్లాయ్ అని బయోలో పెట్టాను, పాపం కదా నన్ను అలా నువ్వు కూడా అనుకోవచ్చా, నేను దేనికి పనికిరానని, నేను మ్యాథ్స్ లో వీక్ గానీ మిగతా సబ్జెక్ట్స్ లో చాలా బాగా చదువుతాను, అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరని కొంచెం అలిగినట్టు సునీల్ నేరుగా వెళ్ళి బయట కూర్చుంటే, సుమి అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా అలిగి కూర్చోకు, చూడడానికి చాలా బాగాలేదు, ఎవరు చెప్పారు నువ్వు దేనికి పనికిరావని, నువ్వు చాలా బాగా చదవగలవు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను నిన్ను చదివిస్తాను, నేనే పీజీలో నేను జాయిన్ చేస్తానని నెక్స్ట్ డే సుమినే దగ్గరుండి తన భర్త సునీల్ని కాలేజ్లో జాయిన్ చేస్తుందండి. ఇక్కడ సునీల్ ఏమో రోజు కాలేజ్కి వెళ్తున్నానని సుమితో చెప్పి వెళ్ళి ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు కాలేజ్కి వెళ్లకుండా. ఎప్పుడు సునీల్ ఆలోచనలు మొత్తం ఫస్ట్ నైట్ మీదనే ఉండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, మామ ఏదైనా ఐడియా ఇవ్వరా, మా ఇద్దరికి అది జరగాలంటే ఏం చేయాలో అని అడుగుతూనే ఉంటాడు. వాళ్ళకి తెలిసింది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. సెంట్ కొట్టుకుని వెళ్ళాలి, మంచి షర్ట్ వేసుకుని వెళ్ళాలి, మంచిగా కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలి, తనతో టైం స్పెండ్ చేయాలని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. ఎంత చేస్తున్నా కూడా సుమి అవాయిడ్ చేస్తూనే ఉండడంతో సునీల్కి ఒకరోజు కోపం వచ్చి, నేను ఇప్పుడేంటి కాలేజ్కి వెళ్ళాలా, నువ్వు చెప్పినట్టే వినాలా, నేను కాలేజ్కి వెళ్ళడం కుదరదు, నువ్వు చెప్పినట్టు నేను వినడం ఏంటి, నేను మా అమ్మ నాన్న మాటే విన్నాను, నీ మాట ఎందుకు వినాలి, నా ఇష్టం, నేను ఎక్కడికైనా పోతాను, ఏదైనా చేస్తాను అని చెప్తాడు. అదే టైంలోనే ఇంతకుముందు 45 years వయసు అయిపోయిన ఒక అతను వచ్చింటాడు కదా పెళ్లి చూపులకి సుమిని చూడడానికి, అక్కడికి అతను వచ్చి హీరోయిన్ సిచ్యువేషన్ చూసి, సుమి ఇలా చేసిందేంటి, అతనికంటే చిన్న పిల్లాన్ని పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతుందని నవ్వుతూ వాళ్ళ అమ్మతో మాట్లాడి వెటకారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం మన సుమికి చాలా బాధేస్తుంది, ఏడ్చేస్తుంది తను. ఇదంతా సునీల్ విని కొంచెం సునీల్ కూడా ఎమోషనల్ అవుతాడు, నేనే నా భార్యని అనవసరంగా కష్టపెడుతున్నానేమో అని. ఆ తర్వాత కొన్ని రోజులకి సునీల్ రోజు రెగ్యులర్గా కాలేజ్కి పోతాడు, తను చెప్పినట్టుగానే వింటాడు. అని అంతేకాకుండా ఇంట్లో సుమికి హెల్ప్ చేస్తాడు, ఇంట్లో పనులన్నీ అతనే దగ్గరుండి మరీ చేస్తాడు. కానీ సుమి మాత్రం అసలు పట్టించుకోవట్లేదు, నేను తెలియకుండా ఇతను పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం విడిపోవడమే కరెక్ట్, మేమిద్దరూ డైవర్స్ తీసుకుంటామని ఆలోచనలో ఉంది.
తన ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తుంది. నేనేదో 5 years ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ నిజంగానే అతను చాలా చిన్న పిల్లాడు. ఎమోషన్స్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా తనకి లేదు. ఎప్పుడు చూసినా ఫస్ట్ నైట్ అని అంటూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు నన్ను పిచ్చి పిచ్చిగా. నాకేం చేయాలో అర్థం కావట్లేదని తల పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో సునీల్ ఒక పేపర్ తీసి చదివితే ఆ పేపర్ ఏంటంటే ఇంతకుముందు సుమి 23 years అప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింటుంది కదా మ్యాథ్స్ టీచర్గా. దాన్ని చూసిన తర్వాత ఎక్కడైతే మ్యాథ్స్ టీచర్గా జాబ్ వచ్చిందో అక్కడే సునీల్ స్టూడెంట్గా ఉండింటాడు. ఏంటి మ్యాథ్స్ టీచర్నే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని అనుకుంటాడు. ఆ తర్వాత సుమి వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఇద్దరు ఇంటికి వస్తారు. ఏంట్రా రే మా చెల్లిదా తెలీదంటే నీ బుద్ధి ఎక్కడ పోయింది, చిన్న వయసులో ఉన్న నువ్వు నీకంటే 10 సంవత్సరాలు పెద్దదైన మా చెల్లిని ఎలా పెళ్లి చేసుకున్నావని సుమి వాళ్ళ అన్న సునీల్ని బాగా తిడితే సునీల్ ఏం పట్టించుకోకుండా కౌంటర్ గా అతన్నే మళ్ళీ తిడతాడండి. ఓహో మీరు మీ చెల్లి గురించి అంతలా ఆలోచించేటట్లయితే 10 సంవత్సరాలకు ముందు మీ చెల్లికి మ్యాథ్స్ టీచర్ గా జాబ్ వచ్చింది, మీ వల్ల తను పోలేదు, పోయింటే ఈరోజు మీకంటే మంచి స్టేజ్ లో ఉండింటుంది. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి దీనికి ఏమంటారని అతనితో అంటాడు. ఇదంతా చూస్తున్న సుమి ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇదిగో డైవర్స్ పేపర్స్, మన ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ కాబట్టి మన ఇద్దరికి సెట్ అవ్వదు, మనం ఇద్దరం ఇంకా విడిపోదాం అని చెప్తుంది. దీంతో సునీల్కి చాలా బాధేస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడే సుమిని అర్థం చేసుకుని సుమికి తగినట్టుగా చేంజెస్ చేసుకుని ఉంటాడు తనలో తను. ఇప్పుడు సడన్ గా సుమి డైవర్స్ తీసుకుంటానని చెప్పడంతో అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను ఫుల్ ఎమోషనల్ అయ్యి తిరిగి సునీల్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో సునీల్ వాళ్ళ అన్న సాడ్ గా ఉంటే ఎందుకన్నా సాడ్ గా ఉన్నావంటే సునీల్ వాళ్ళ అన్నకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంకో 2 వారాల్లో పెళ్లి అనగానే పెళ్లి కూతురు తరపున వాళ్ళు పెళ్లిని క్యాన్సిల్ చేసింటారు, పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదని. ఇది విన్న సునీల్ జనరల్ గా అన్నదమ్ములు అన్న తర్వాత కొన్ని గొడవలు ఉంటాయి కదా, గొడవలు పడుతూనే ఉంటారు, అవన్నీ పక్కన పెట్టి సునీల్ వాళ్ళ అన్నతో రే నీతో నేనున్నాను ఏం కాదులే, మనమే అన్ని యాక్సెప్ట్ చేయాలి, లైఫ్ అంటేనే అంతే అని మోటివేట్ చేస్తాడు. దీన్ని చూస్తున్న సునీల్ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ, అన్నదమ్ములు ఇద్దరు హ్యాపీగా కలిసిపోయారు, పెళ్లి క్యాన్సిల్ అయితే అయిందని. అయితే ఒకరోజు బ్యాంక్ లో సుమి దగ్గర సుమి వాళ్ళ ఫ్రెండ్ నువ్వు అనవసరంగా సునీల్ కి డైవర్స్ నోటీస్ ఇచ్చి తప్పు చేసావు, ఇదిగో ఈ వీడియో చూడు, ఒక వారం ముందు అతను మాట్లాడిన స్పీచ్ విను, నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడో అని ఆ వీడియో చూపిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంటుందంటే 1 week ముందు అదే కాలేజ్లోనే సుమి వాళ్ళ ఫ్రెండ్ టీచర్గా ఉంటుంది. తను నేను ఇప్పుడు ఇంకో 2 weeksలో పెళ్లి చేసుకోబోతున్నాను, ఇది నా రిటైర్మెంట్ అనుకోండి, పెళ్ళైన తర్వాత నేను ఏ జాబు చేయకూడదంట నా భర్త నిర్ణయించేశాడు, ఈ రోజే నాకు ఫేర్వెల్ డే అనుకుని సునీల్ వాళ్ళ టీచర్ అంటే సునీల్ పైకి లేచి అందరి ముందు ఏమండి పెళ్ళైన తర్వాత పెళ్ళి అయిపోయిందని ఉద్యోగం చేయకుండా ఉంటారా, అలాంటి భర్త మీకు అవసరం లేదు, మీరు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని చెప్తాడు. మీకు అందరికీ మా భార్య సుమి గురించి చెప్పాలి, నాకంటే తను 10 years పెద్ద అయినప్పటికీ నేను ఉద్యోగం సంపాదించాలని తన డబ్బులతో నన్ను చదివిస్తోంది, నా భార్య దేవత అని సుమి గురించి చాలా పొగుడుతాడు. సుమి గురించి అంత పాజిటివ్గా తన మీద ఉన్న ఇష్టాన్ని స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడంతో ఇదంతా చూస్తున్న సుమి ఎమోషనల్ అవుతుంది. నేనే అనవసరంగా సునీల్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని. తిరిగి ఇంటికి వెళ్తే సుమి వాళ్ళ అమ్మ సుమితో ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు ఇంట్లో లేనప్పుడు పాపం మా పిల్లోడే నన్ను దగ్గరుండి చూసుకున్నాడు, ఇన్ఫ్యాక్ట్ నీకంటే చాలా బాగా చూసుకున్నాడు, అలాంటి ఒక పర్సన్ని నువ్వు మిస్ చేసుకోకని సుమి వాళ్ళ అమ్మ సుమితో చెప్తే సుమి చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ అమ్మని గట్టిగా చేసుకుని బాగా ఏడ్చేస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే సునీల్ రాసిన ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ లో ఏముంటుందంటే 10th లో మ్యాథ్స్ లో ఫెయిల్ అయినందుకు మా నాన్న నన్ను బాగా కొట్టారు, ఎందుకంటే నాకు మ్యాథ్స్ అస్సలు అర్థం అయ్యేది కాదు. 10 రోజులకు ముందు మీ ఇంట్లో ఒక లెటర్ చూశాను, 23 years లో నీకు మ్యాథ్స్ టీచర్ గా నేను చదివిన స్కూల్లోనే నీకు పోస్టింగ్ వచ్చింది, కానీ నువ్వు కేవలం మీ అన్న మాట కాదనలేక మీ అమ్మగారిని చూసుకుంటూ నువ్వు రాలేదు, ఇంట్లోనే ఉండిపోయావు. మేబీ నీలాంటి మంచి టీచర్ మ్యాథ్స్ చెప్పడానికి ఆ రోజు మా స్కూల్కి వచ్చింటే నేను ఫెయిల్ అయ్యేవాడిని కాదేమో, కానీ నేను ఫెయిల్ అయినందుకు ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నా లైఫ్ నే చేంజ్ చేసిన దేవత నువ్వు, ఈ రోజు నువ్వు నాతో ఉన్నావు అని ఆ లెటర్ లో ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత సునీల్ సుమిని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుని నేరుగా సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందండి. ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో సునీల్ వాళ్ళ అమ్మ నాన్న సునీల్ వాళ్ళ అన్న ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు, మా వాడు ఏదైనా తప్పు చేశాడమ్మా అని అంటే అవును అంకుల్ నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాడు అని చెప్పి నేనే మీ కోడలు అని చెప్తుంది. ఇది వినంగానే వాళ్ళు కూడా షాక్ అవుతారు. తర్వాత సునీల్ అన్నలకి సుమి వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరూ కళ్ళల్లోనే మాట్లాడుకుంటారండి వాళ్ళ లవ్ లాంగ్వేజ్ లో. హీరో వాళ్ళ అన్న ఐ మీన్ సునీల్ వాళ్ళ అన్న బాగా ఏడుస్తాడు అప్పుడు. ఎందుకంటే ఇంతకు ముందు కాలేజ్ లో సుమి వాళ్ళ ఫ్రెండ్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది కదా. ఫైనల్ డే అని చెప్పి పిల్లలందరితో ఫేర్వెల్ డే గా సెలబ్రేట్ చేసుకుంటే మీరు ఎప్పుడు అలా ఉండకండి, మీరు జాబ్ చేయండి, ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పే భర్త నీకు అవసరం లేదు అని చెప్పింటాడు కదా సునీల్. ఆ టీచర్ ఎవరో కాదు, సునీల్ వాళ్ళ అన్నకు చూసిన అమ్మాయి. 2 days లో పెళ్లి అనగా ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోదు సునీల్ వాళ్ళ అన్నని. ఇది జరిగింది. ఏంట్రా రే నువ్వు స్పీచ్ ఇవ్వడం వల్లేనా పెళ్లి ఆగిపోయింది, ఎంత పని చేసావురా అని. దాంతో సునీల్ వాళ్ళ అన్నకి చాలా కోపం వస్తుంది. సునీల్ వాళ్ళ అమ్మ ఏమో ఏంట్రా నీకంటే 10 సంవత్సరాలు పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావని లోపల నుంచి వీళ్ళని కొట్టడానికి ఇదిగో ఈ వస్తువుని ఏమంటారో నాకు తెలీదు దీన్ని తీసుకొస్తుంది. ఇంకా వెంటనే అక్కడ ఉండకూడదని చెప్పి సునీల్ చేయి పట్టుకుని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అప్పటి నుంచి ఇంకో ఇంట్లో హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు సునీల్ సుమి వీళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్ లో ఉంటారు. ఇలా జాలీగా ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.